హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులకు సంబంధించి 7 రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అయితే. ఆ 7 రకాల ఆప్షన్స్ గురించి అయితే మన ఛానల్‌లో సీరీస్ వైస్‌గా వీడియోస్ అనేది రావడం జరుగుతుందండి. ఇప్పటివరకైతే స్లిప్టింగ్ అలానే రేషన్ కార్డ్ సభ్యు యొక్క కొత్త రేషన్ కార్డ్‌లు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేదైతే ఇంతవరకైతే వీడియోస్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ ఎవరికైనా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ అనేది చూడండండి. మన ఛానల్ అవైలబుల్‌గా ఉన్నాయి. చూసి మీరైతే స్లిప్టింగ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, రైస్ కార్డ్‌లో సభ్యుల తొలగింపు కొరకు దరఖాస్తు. సచివాలయం యొక్క ఫార్మ్ అండి ఇది. ఈ ఫార్మ్ అనేది సచివాలయంలో ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను. గ్రామ వార్డ్ సచివాలయం యొక్క ఫార్మ్ అనేది ఎలా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు మీకు నేను క్లారిటీగా చెప్తానండి. ముందుగా ఎవరిని తొలగించుకోవాలి అంటే, ఎవరైనా మరణించిన వాళ్ళు ఇంకా రేషన్ కార్డ్‌లో అలానే ఉండినట్లయితే, వాళ్ళని తొలగించుకోవడానికి ఈ ఫార్మ్ అనేది ఉపయోగపడుతుందండి. వాళ్ళ యొక్క ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను క్లారిటీగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే, ఛానెల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే ఈ విషయం అయితే మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయం యొక్క అయితే ఈ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైస్ కార్డ్‌లో సభ్యుల యొక్క తొలగింపు కొరకు దరఖాస్తు ఫార్మ్ అండి ఇదైతే. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఎవరైనా మరణించిన వాళ్ళు రిమూవ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే, ముందుగా అయితే కుటుంబం పెద్ద యొక్క వివరాలైతే ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే కుటుంబం యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ అభివృద్ధి పేరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడైతే. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఎవరైతే కుటుంబ సభ్యుల పేరు ఇచ్చుంటారో, ఆ కుటుంబం సభ్యుల యొక్క తండ్రి లేదా భర్త, కొడుకు, తల్లి వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలండి అక్కడైతే. అలానే ఆధార్ నంబర్, రైస్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్, లింగము అంటే స్త్రీయా, పురుషా, అభ్యర్థి చదువు. ఎవరైతే స్టార్టింగ్‌లో కుటుంబ పెద్ద వివరాలు ఇచ్చుంటారో, వాళ్ళు ఏం చదువుకున్నారనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే పుట్టిన తేదీ. ఆధార్ కార్డ్‌లో ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా కరెక్ట్‌గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కులం. ఎస్సీనా, ఎస్టీనా, బీసీయా. మీరు ఏ కులం అయి ఉంటుందో, ఆ కులం యొక్క పేరనేది ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే వార్షిక ఆదాయం. సంవత్సరం మొత్తం కలిగి వాళ్ళ ఇంట్లో ఎంత సంపాదిస్తున్నారనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే వృత్తి. వాళ్ళు ఏం పని చేస్తున్నారనేది కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది యొక్క కుటుంబం పెద్ద యొక్క వివరాలు. రైస్ కార్డ్‌లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళ యొక్క వివరాలననేది మీరు క్లారిటీగా అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నేను మీకు క్లారిటీగా అయితే చెప్పాను. ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిందని. అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిరునామా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ కుటుంబం రేషన్ కార్డ్ యొక్క ఎవరైతే అభ్యర్థి పేరు ఇచ్చి ఉంటారో వాళ్ళ యొక్క చిరునామా ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా ఇవ్వాల్సి ఉంటుంది. అలానే జిల్లా యొక్క మండలం, మీరు ఏ గ్రామంలో ఉంటున్నారు, అలానే వీధి పేరు, కస్టమర్ నంబర్. మీ గ్రామ వార్డ్ సచివాలయం ఏంటి కస్టమర్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే పిన్ కోడ్. మీ గ్రామ వార్డ్ యొక్క సచివాలయం యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అలానే మీ హౌస్ పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇలా అయితే మీరు ఈ ఫిల్ అనేది చేయాలండి చిరునామా కింద అయితే. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడైతే ఎవరైతే మరణించిన వాళ్ళు రేషన్ కార్డ్‌లో రిమూవ్ కాకుండా అలానే ఉండుంటారో, ఇంతవరకు రేషన్ కార్డ్‌లు ఇలాంటి ఆప్షన్స్ అయితే రాలేదండి. రిమూవ్ చేసుకోవడానికి కొత్త రేషన్ కార్డ్‌లు, స్లిప్టింగ్ ఆప్షన్స్ అయితే రాలేదు కాబట్టి మరణించిన వాళ్ళు చాలా రోజుల నుంచి అయితే రేషన్ కార్డ్‌లో అలానే ఉండిపోయారు. వాళ్ళకి ఇదొక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఆ రేషన్ కార్డ్‌లో ఓన్లీ వాళ్ళని రిమూవ్ చేసి కొత్తగా అయితే యాడ్ చేసుకోవచ్చండి వేరే వాళ్ళనైతే. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళని రిమూవ్ చేయడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు నేను క్లారిటీగా అయితే చెప్తానండి. ముందుగా మీరిక్కడ చూసుకున్నట్లయితే మరణించిన సభ్యుని వివరాలైతే ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరైతే మరణించి వాళ్ళని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో ఇంకా రేషన్ కార్డ్‌లో వాళ్ళ యొక్క పేరు, వ్యక్తి పేరు ఇవ్వాల్సి ఉంటుంది. మరణించిన వాళ్ళు స్త్రీలా లేదా పురుషులా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కుటుంబం పెద్దతో బంధుత్వం. మీకు నేను స్టార్టింగ్‌లో చెప్పడం జరిగిందండి. అభ్యర్థి పేరు అంటే రేషన్ కార్డ్ యొక్క పెద్ద పేరైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినవంటి పేరుకి ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి రిమూవ్ చేయాలనుకుంటున్నారు కదా! వాళ్ళకి, వీళ్ళకి బంధుత్వం ఏమిటనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. రిలేషన్ ఏమిటనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మరణ ధృవీకరణం నంబర్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు స్లిప్టింగ్ ఆప్షన్ చేయించుకోవాలన్నా ఎందుకు స్లిప్ అవుతున్నారనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మ్యారేజ్ స్లిప్టింగ్ ఆప్షన్ చేయించుకోవాలంటే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంటుంది. లేదా పిల్లల్ని జాయిన్ చేపించుకోవాలంటే బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు మరణించిన వాళ్ళని జాయిన్ చేపించుకోవాలి రిమూవ్ చేయాలి అని అనుకుంటే
సో, మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎంటర్ చేస్తున్నాను. అక్కడైతే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను నంబరైతే. సో, వీటితో పాటు మీరు ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ ఇవ్వాలి అంటే, సో, ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ జెరాక్స్‌లు. సో, ఇక్కడ ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో, సో, మీరు రిమూవ్ చేయాలి ఇచ్చుంటారో పేర్లు, వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ అభివృద్ధి పేరు కూడా ఆధార్ కార్డ్ నంబర్ జెరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే రేషన్ కార్డ్ పిక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ధృవీకరణ పత్రం సో, డెత్ సర్టిఫికేట్ యొక్క పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. సో, వీటితో పాటు అవి కూడా ప్రింట్ చేసి మీరు గ్రామ వార్డ్ సచివాలయంలో గనక ఇచ్చినట్లయితే, సో, వాళ్ళు వెరిఫికేషన్ కిందైతే పైకైతే పంపించడం జరుగుతుందండి. వెరిఫికేషన్ చేసిన తర్వాత సో, ఒక 10 డేస్ లోపలైతే మీకు రిమూవ్ అయ్యి కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో, కొత్త రేషన్ కార్డ్ అంటే అదే నంబర్‌లతో వాళ్ళ ఫోటోలైతే రిమూవ్ అయ్యి రావడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే చాలామంది చూసుకున్నట్లయితే కామెంట్స్‌లో మ్యారేజ్ స్లిప్పింగ్ ఆప్షన్స్‌కి ఇంకా సర్వర్ బిజీ ఎర్రర్ అని వస్తుందనైతే చాలామంది కామెంట్ చేస్తున్నారండి. సో, ఎర్రర్ అంటే చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎర్రర్ అనేది రావచ్చండి. సో, కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే మీకు ఈ ఎర్రర్ పోయి మీరైతే అప్లికేషన్ వేసుకోవచ్చండి. సో, మీకు అలానే చాలా మందిలో డౌట్ ఉంది ఏంటంటే, సో, మేము ముగ్గురం ఉన్నాము. అంటే పెళ్ళైన వాళ్ళు ఇద్దరు, అలానే అమ్మ, నాన్న ఉన్నాము. సో, ఇప్పుడు స్లిప్టింగ్ అవ్వాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? అసలు స్లిప్టింగ్ అవుతుందా లేదనైతే సో, స్లిప్ట్ అనేది అవ్వచ్చండి. ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే, సో, మీకు మ్యారేజ్ అయినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా అయితే మీరు ఇప్పుడు నేను చెప్పిన ఫార్మ్ ప్రకారం ఇంకొక ఫార్మ్ ఉంటుందండి మ్యారేజ్ స్లిప్టింగ్‌కైతే. సో, ఆ స్లిప్టింగ్ ఆప్షన్ కింద మీరైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చి మీరైతే సెపరేట్ రేషన్ కార్డ్ అయితే పొందవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. రైస్ కార్డ్‌లో సభ్యుల తొలగింపు. సో, ఎవరైతే మరణించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసుకోవడం ఎలా అనైతే మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో, గ్రామ వార్డ్ సచివాలయం నుంచి వచ్చిన దరఖాస్తు మేరకు మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. సో, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తానండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రేషన్ కార్డ్‌లకి సంబంధించి మన ఛానెల్‌లో సీరీస్ వైస్ అయితే అప్డేట్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.